మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. యశోద ఎలా బ్రతుకుతుంది? ఆ చంటిదాన్ని వేసుకుని సమాజంలో గౌరవంగా ఎలా ఉంటుంది? ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఊర్మిళ దగ్గర మీ నాన్నగారు మీ పేరు మీద రాసిన ఆస్తి యశోద పేరున రాసిన ఆస్తి ఉంది కదా, వెళ్ళి ఊర్మిళని మీ ఆస్తి మీకు కావాలని చెప్పి అడగండి. లేదంటే లీగల్గా ఫైట్ చేయాల్సి వస్తుందని కూడా చెప్పండి. ఇప్పుడు ఆ ఊర్మిళ ఒంటరిదైపోయింది, కూతురు కూడా లేదు. ఆస్తిని ఏం చేసుకుంటుంది? వెళ్ళి ప్రేమగా మాట్లాడండి, అడిగి చూడండి. ఇవ్వనంటే లీగల్గానే ప్రొసీడ్ అవుదాం. ఇప్పుడు ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే, ఇవాళ కాకపోతే రేపైనా ఆ డబ్బంతా యశోదకు ఉపయోగపడుతుంది. యశోద పేరు మీద 700 కోట్ల రూపాయలు ఆస్తుందంటే ఖచ్చితంగా దాక్షాయణి మనసు మారుతుంది. నందా కూడా ఆలోచనలో పడతాడు. వాళ్ళందరూ ఎక్కడ లేని ప్రేమని యశోద మీద కురిపిస్తారు. అవును మధు, డబ్బు ఎలాంటి వాళ్ళనైనా మార్చేస్తుంది. ప్రేమ లేని వాళ్లకు ప్రేమను పుట్టిస్తుంది. అలాగే గౌరవం లేని వాళ్ళకి గౌరవం తెస్తుంది. ఇప్పుడు యశోదకి డబ్బు అవసరం చాలా ఉంది. దేవకి చెప్పినట్టు 100 కోట్ల ఆస్తి తన పేరు మీద ఉండటం ఇప్పుడు ఎంతో అవసరం. వెళ్ళు మధు, వెళ్ళి ఊర్మిళని అడుగు. ఇప్పుడు ఊర్మిళ పిన్ని ఉన్న పరిస్థితుల్లో నేను వెళ్ళి అడగటం కరెక్ట్ కాదేమో. తర్వాత అడుగుతాలే. ఇదే ఈ అతి మంచితనమే పనికిరాదు అంటున్నాను. మీ గురించి ఎప్పుడైనా ఊర్మిళ ఇలా ఆలోచించిందా? మీరు ఆలస్యం చేసే కొద్దీ ఆ ఇంట్లో మీ చెల్లి పరిస్థితి ఇంకా ఇంకా దారుణంగా తయారవుతుంది. మీరు వెంటనే వెళ్ళి ఆ ఊర్మిళ దగ్గర నుంచే ఆస్తి యశోద పేరు మీదకొచ్చేలా చూడండి. నువ్వు చెప్పేది ఒక పక్క నిజమే అనిపిస్తున్నా, ఎందుకో ఇప్పుడు నేను వెళ్ళి ఆస్తి గురించి అడగడం కరెక్ట్ కాదనిపిస్తుంది దేవకి. నా చెల్లిని నందా ప్రేమతో దగ్గరికి తీసుకోవాలి కానీ ఆస్తి కోసం కాదు. డబ్బు కోసం నా చెల్లి మీద ప్రేమ చూపించే ప్రేమ నా చెల్లికొద్దు. నీకిప్పుడు చెప్తే అర్థం కాదు. రేపొద్దున నీ చెల్లెలు పూర్తిగా నాశనం అయిపోయినప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది. నమస్తే మేడం. నమస్తే అండి, రండి రండి, కూర్చోండి. యశోదా, యశోదా. చెప్పండి అత్తయ్య, ఏంటి పిలిచారు? వీళ్ళు నీకోసమే వచ్చారు. నమస్తే మేడం. నమస్తే, ఎవరు మీరు? మేడం, మేము అనాథాశ్రమం నుంచి వచ్చాం. మా దగ్గర ఇప్పటికీ 100 మంది పైగా అనాథ పిల్లలు ఉన్నారు. వాళ్ళని మేము బాగా చూసుకుంటాం. మాకు ఫండ్స్ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇస్తారు. పిల్లలకి ఏ లోటు రాకుండా మంచి భోజనం పెడతాం, మంచిగా చదువు చెప్పిస్తాం. కావాలంటే మీరు కూడా ఒకసారి వచ్చి చూడొచ్చు. సరే, ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? డొనేషన్ ఏమైనా కావాలా? నువ్విచ్చే డొనేషన్ కోసం వీళ్ళిక్కడికి రాలేదు. నీ పాపనిస్తే వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చారు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? పాపని వీళ్ళకివ్వడం ఏంటి? ఇదిగో, నువ్వు నిజంగా నందాన్ని ప్రేమించావా? ప్రేమించాను. నందాతో జీవితాంతం ఆనందంగా కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నావా? ఉండాలనుకుంటున్నాను. అవన్నీ జరగాలంటే నువ్వు నీ బిడ్డని అనాథ శరణాలయానికి ఇచ్చేయాలి. లేదత్తయ్య,
నా బిడ్డను నేను అనాథ శరణాలయానికి ఎందుకు ఇస్తాను? నా బిడ్డను నేను వదిలి ఉండలేను. నేను బ్రతికున్నంత వరకు నా బిడ్డ ఎప్పటికీ అనాథ కాదు, కాకూడదు. చూడు, నీకు నీ కూతురంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. నేను పూర్తిగా నీ బిడ్డని అనాథాశ్రమానికి ఇచ్చేసి నిన్ను మర్చిపోమని చెప్పట్లేదు. కావాలంటే అప్పుడప్పుడు వెళ్ళి చూడు. నీకు తోడుగా మేం కూడా వస్తాం. పాపనక్కడే పెరగనివ్వు, బాగా చదువుకోనివ్వు. పాప అక్కడ పిల్లలందరి మధ్య ఆనందంగా పెరుగుతుంది. ఇక్కడ నువ్వు నా కొడుకుతో ఆనందంగా ఉండొచ్చు. నేనిది నీ మంచి కోరే, నీ గురించి ఆలోచించే నేను తీసుకున్న నిర్ణయం. పాప ఇక్కడ ఉన్న కొద్దీ పాపం చూస్తూ మా నంద బాధపడుతున్నాడు. నంద బాధపడితే నేను బాధపడాల్సి వస్తుంది. అందుకే పాపని వాళ్ళకిచ్చేసేయ్. పాప విషయంలో మీరెలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా అనాథ పిల్లల్ని మేం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అలాంటిది 10 లక్షల రూపాయలు మా ఆశ్రమానికి డొనేషన్గా ఇచ్చారు దాక్షాయణి గారు. అలాంటప్పుడు ఈ ఇంటి బిడ్డని మేం జాగ్రత్తగా ఎందుకు చూసుకోం? ఏంటత్తయ్యా, నా బిడ్డని వాళ్ళకివ్వడం కోసం మీరు 10 లక్షల రూపాయలు ఇస్తున్నారా? చెప్పాను కదా, నీ మంచి కోరి బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా బిడ్డ ఎప్పటికీ అనాథ కాదు. నా బిడ్డ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను. అలాంటిది నా బిడ్డని నా చేతులతో అనాథాశ్రమానికి ఇవ్వడమా? అది జరగని పని. అది కాదు మేడం, ఒకసారి ఆలోచించండి. చంపేస్తాను. మీరు ఇంకొక మాట మాట్లాడినా చంపేస్తాను. ప్లీజ్ మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి పోండి. వెళ్ళండి. రండి సార్, పద వెళ్దాం. చెప్పమ్మా, ఎవరు నువ్వు? ఏం కావాలి? గుర్తింపు కావాలి సార్. గుర్తింపా? అవును సార్, గుర్తింపు కావాలి. దానికి నేనేం చేయాలమ్మా? ఏ వ్యక్తికైనా గుర్తింపు రావాలంటే తాను సొంతంగా కష్టపడి ఏదైనా సాధిస్తే గుర్తింపు ఆటోమేటిక్గా వస్తుంది. నేను ఒక సైంటిస్ట్ని. నా దగ్గరకు వచ్చి నువ్వు గుర్తింపు కావాలని అడుగుతుంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. లేదు సార్, నాకు కావాల్సిన గుర్తింపు మీరు మాత్రమే ఇవ్వగలరు. అదేంటంటే నేనొక గొప్ప సైంటిస్ట్నని కొంతమందిని నమ్మించాలి. అది మీ వల్లే అవుతుంది. అర్థం కాలేదు, కొంచెం క్లారిటీగా చెప్తావా తల్లి? చూడండి సార్, మీరు ఒకే విత్తనం నుంచి 3 రకాల మొక్కలు మొలిచేలాగా ఒక సరికొత్త ప్రయోగాన్ని చేశారంట. అది 90% సక్సెస్ అని విన్నాను. ఇప్పుడు నాకు ఆ గుర్తింపు కావాలి సార్. ఐ మీన్, అది నేను సాధించినట్టుగా ప్రపంచానికి తెలియాలి. ఇది నా 20 ఏళ్ల కష్టం తల్లి. ఇదేమి చాక్లెట్ కాదు అడిగిన వెంటనే ఇవ్వడానికి. ఇది రేపొద్దున దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే నాకు ప్రపంచమంతా గుర్తింపు వచ్చేలా చేస్తుంది. దానివల్ల మీకేంటి సార్ యూజ్? మహా అంటే ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తుంది, లేదంటే ఒక గోల్డ్ మెడల్ ఇస్తుంది. పేపర్లో 2-3 రోజులు మీ గురించి చర్చ జరుగుతుంది, అంతే కదా. అలా కాకుండా మీకు నేనొక బంపర్ ఆఫర్ ఇస్తాను సార్. మీ మనవరాలు పెళ్లి కట్నం ఇవ్వలేక ఆగిపోయిందని విన్నాను. మీ మనవరాలు పెళ్లికి ఏం కాదు. ఆ తర్వాత వచ్చే 3 తరాల పెళ్లిళ్ళు కూడా జరిగేంత డబ్బు నేనిస్తాను. అది ఎంత అనేది మీరే ఒక ఫిగర్ నిర్ణయించండి. సారీ అమ్మా, నేనివ్వను. నువ్వు నాకింత డబ్బు ఆఫర్ చేస్తున్నావంటే దీని వెనకేదో కారణం ఉండే ఉంటుంది. అది దేశానికి ఉపయోగపడేదైతే పర్వాలేదు.
కానీ పరాయి దేశానికి ఉపయోగపడేదైనా లేదంటే మన దేశం నాశనానికి గురయ్యేదైనా ఆ బాధను నేను జీవితాంతం భరించాల్సి వస్తుంది. సారీ అమ్మా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. చూడండి సార్, మీరు భయపడేలాగా ఏదీ జరగదు. నేనొక అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. తను కూడా ఒక సైంటిస్ట్. కాబట్టి తను నా లవ్ని యాక్సెప్ట్ చెయ్యాలంటే నేను ఖచ్చితంగా ఒక గొప్ప స్థాయిలో ఉండాలి సార్. అందులోనూ అతనికి నచ్చిన ఫీల్డ్లో. అంతకు మించి మీరు భయపడాల్సిందేమీ లేదు. వన్స్ ఆ అబ్బాయితో నాకు పెళ్ళైపోయిందనుకోండి, మీరు కనిపెట్టిన ఫార్ములాతో నాకు పనే లేదు. అప్పుడు మీరే ఎంచక్కా ప్రపంచానికి పరిచయం కావచ్చు, గుర్తింపు తెచ్చుకోవచ్చు. ఇందులో ఎలాంటి మోసాలు లేవు సార్. జస్ట్ మనం ఒక అగ్రిమెంట్ రాసుకుందాం. నాకు 3 months టైం ఇవ్వండి. ఈ 3 monthsలో ఆ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు ఈ ఫార్ములాని నేనే కనిపెట్టానని ఆ అబ్బాయికి చెప్పుకుంటాను. దానికి సంబంధించిన డేటా నాకు కావాలి సార్, ఆ అబ్బాయిని నేను నమ్మించడానికి. బాగా ఆలోచించండి సార్. 3 నెలలు మీకు రావాల్సిన గుర్తింపుని నేను వాయిదా వేస్తున్నాను, అంతే సార్. కానీ కోట్ల రూపాయలు మీ చేతికి రాబోతున్నాయి. మీ ఫ్యామిలీ మొత్తం ఆనందంగా ఉంటారు. మీ మనవరాలి భవిష్యత్తు చాలా బాగుంటుంది. బాగా ఆలోచించండి సార్. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. మనం చాలా క్లారిటీగా ఒక అగ్రిమెంట్ రాసుకుందాం. డన్ సార్. ఒక్క నిమిషం సార్, ఇప్పుడే తీసుకొస్తాను. మీరు ఒప్పుకుంటారని తెలుసు సార్, అందుకే అగ్రిమెంట్తో వచ్చాను. ఇక్కడ సంతకం పెట్టండి సార్. ఒకసారి మొత్తం చూసి సంతకం పెట్టండి సార్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే అమ్మా. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? యశోద తన జీవితం నాశనం అయిపోయిందని తెలిసినప్పుడు కూడా ఎప్పుడూ ఇంత బాధగా కనిపించలేదు. ఇప్పుడు యశోద మనసులో బాధ కంటే తన కూతురు జీవితం ఏమైపోతుందనే భయం ఎక్కువగా ఉన్నట్టుంది. అందుకే ఇంతలా బాధపడుతూ కనిపిస్తుంది. భగవంతుడా, ఎందుకు యశోద కష్టాల మీద కష్టాలు వరంగా ఇస్తున్నావు? భరిస్తూ గుండె నిండా ధైర్యంతో ఈ కష్టాలకు ఎదురెళ్తూ ఉందని ఇంకా ఇంకా పరీక్షించాలని అనుకుంటున్నావా? వద్దు స్వామి, పరీక్షించింది చాలు, వద్దు. యశోద, అసలు నీకు ఇంకా ఏం కావాలి? నా కూతుర్ని పొట్టన పెట్టుకున్నావు. ఆ బాధలో నేను నా కూతురి జ్ఞాపకాలతో బ్రతుకుతుంటే, చచ్చిన పాములా ఓ మూలన పడుంటే మళ్ళీ నా మీదే కేసు పెట్టావు. కేసులా? ఏం కేసులు పిన్ని? నోర్మోయ్, చంపేస్తాను అబద్ధాలాడితే. నీ
నీకు కొంచెం కూడా మానవత్వం లేదా? అది నీకన్నా చిన్నదే కదా. అప్పుడే నిండు 100 ఏళ్లు నిండిపోయాయనే బాధ కూడా లేకుండా, నేను ఎంత కుమిలిపోతున్నాను అని ఆలోచించకుండా నా హాస్పిటల్లో అక్రమాలు జరుగుతున్నాయని లాయర్ ద్వారా నోటీస్ పంపిస్తావా? ఏం మనిషివే నువ్వు? నా కూతురు కోసం, నా కూతురు యువరాణిలా బ్రతకాలని ఎన్నో తప్పులు చేశాను, కోట్లు సంపాదించాను. కానీ ఈరోజు నా కూతురే నాతో లేదు. అందుకే ఇంకెవరి కోసం సంపాదించాలని నేను చేస్తున్న దారుణాలన్నీ వదిలేశాను. ఇలాంటప్పుడు నువ్వు మళ్ళీ నా మీద కేసు వేసావు చూడు, నిన్ను జీవితంలో మర్చిపోలేను, మర్చిపోను కూడా. చూడు పిన్ని, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేను నాకున్న సమస్యలతోనే చస్తూ బ్రతుకుతున్నాను. నీరజ చనిపోయిందన్న బాధలో కూడా ఉన్నాను. నీ మీద కేసులు వేసి కక్ష తీర్చుకోవాలనుకుంటే ఎప్పుడో వేసేదాని కదా. చివరగా నేను ఒక మాట చెప్తాను విను పిన్ని. నీకు లాయర్ నోటీసులు ఎందుకు వచ్చాయో నాకు తెలీదు, ఎవరు పంపించారో అంతకంటే తెలీదు. కానీ నాకు తెలిసింది ఒకటే, నీరజ చావుకి నువ్వే కారణం. నువ్వు చేసిన పాపాలే నీరజకి చుట్టుకున్నాయి. తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డలకి తగులుతాయి అంటారు, అలాగే నీరజకి తగిలాయి. పాపం, లేకపోతే నీరజ నిండు 100 ఏళ్లు హ్యాపీగా బ్రతకాల్సింది. నీరజ నీలాంటిది కాదు పిన్ని, చాలా మంచి మనసున్నది. అందుకే నీరజకి నా బిడ్డని తిరిగిచ్చేద్దామని నేను మీ ఇంటికి కూడా వచ్చాను. అది బ్రతుకున్నన్ని రోజులు దానికి కడుపు తీపిని మిగిల్చావే కాని ఎప్పుడూ నీరజ గురించి ఆలోచించి బిడ్డని తనకిస్తాను అనలేదు కదే. అది చచ్చిపోయిన తర్వాత మాత్రం బిడ్డని ఇవ్వాలనుకుంటున్నాను అని అబద్ధాలు చెప్తున్నావా? పిన్ని, నా కన్న బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజం. నీరజకి బిడ్డనివ్వడానికే నేనొచ్చాను. కానీ ఈలోపే ఘోరం జరిగిపోయింది. నేను నీరజకి బిడ్డని ఎలా అయినా ఇచ్చేయాలనే కదా నువ్వు సుబ్బరాజుని నా బిడ్డకి తండ్రి అనే నాటకం ఆడించావు. కానీ నువ్వు ఆడిన నాటకం వల్ల ఉపయోగం లేకుండా పోయింది పిన్ని. ఇప్పటికైనా మనిషిలా మారు, నిజమేంటో చెప్పు. నువ్వు నిజం చెప్పడం వల్ల నా బిడ్డ జీవితం బాగుపడుతుంది. చెప్పు పిన్ని. పిన్ని, ఈ పసిదాన్ని చూసైనా నిజం చెప్పు. సుబ్బరాజు నా బిడ్డకి తండ్రి కాదని నాకు చెప్పాడు. అలాగే నా బిడ్డకి తండ్రి ఎవరో చెప్పబోతూ ఉంటే నువ్వు వచ్చి కాల్చి చంపేశావు. కారణమేంటి? ఎందుకు కాల్చావు పిన్ని? నీకు దండం పెడతాను, నిజం చెప్పు పిన్ని. నేను నా జీవితం నాశనం అయిపోయినా బాధపడలేదు. కానీ నా బిడ్డ ఎన్నో మాటలు పడాల్సి వస్తోంది. అది కూడా అది చేయని తప్పుకి. నేను కూడా నీ కూతురు లాంటి దాన్నే కదా పిన్ని. నాకు మా అమ్మ నాన్న ఎవరూ లేరు. నువ్వైనా మా అమ్మ స్థానంలో ఉండి నిజం చెప్పు. నిజం చెప్పు పిన్ని, నీ కాళ్ళు పట్టుకుంటాను.
పిన్ని. ప్లీజ్ పిన్ని చెప్పు, నిజమేంటో చెప్పు. న్యాయం ఏది అని ధర్మం ఏది అని లోకం మరిచిపోయేనా, ఆపేవాడు లేక అడిగేవాడు రాక పాపం పెరిగిపోయేనా. మనిషి మరిచావా, మనిషితనం విసుగేసి ఇంకో పిరాపితేనే నీకు పిరాడునా. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో. పాప పుట్టుక గురించి మీ అత్తయ్య గారు ఇలా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు. నందా గారి మనసుని మారుద్దామని నేను ట్రై చేసినందుకు మీ అత్తయ్య గారిచ్చిన గిఫ్ట్ ఈ చెంపదెబ్బక్క. నిన్ను చెంపదెబ్బ కొట్టారా? అలా గొడవ పడ్డావంటే నా మీదొట్టే. పాపని చూస్తే అచ్చు నందు సార్ పోలికల్లానే అనిపించాయి. అందుకని పాప అచ్చు నందు సార్ పోలికలతో ఉందన్నానంతే. అదెవరో రౌడీ వెదవకి పుట్టింది. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.